సత్యం మనతో లైవ్ లో ఉన్నారు న్యూస్ డెస్క్ నుంచి. సత్యం, 7 రౌండ్లు అయిపోయాయి. 8th రౌండ్ ఎక్కడ దాకా వచ్చింది కౌంటింగ్, ఏంటి అప్డేట్స్? సౌజన్య, 7 రౌండ్లు పూర్తయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. ప్రస్తుతానికి 7వ రౌండ్ పూర్చేసరికి 19,619 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. మొదటి రౌండ్ నుంచి చాలా స్పష్టంగా క్లియర్ లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. అత్యధికంగా 7వ రౌండ్లో 4,030 ఓట్ల లీడ్లో కేవలం ఒక 7వ రౌండ్లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 4,030 అత్యధికంగా లీడ్ వచ్చింది. యూసుఫ్ కూడా ఈ డివిజన్ 7వ రౌండ్లో యూసుఫ్ కూడా సోమాజి కూడా 2 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్ కూడా నవీన్ యాదవ్ సొంత ఇల్లు ఉన్న డివిజన్ కావడంతో పూర్తిగా ఇటు 6, 7వ రౌండ్లో 2 రౌండ్లలో యూసుఫ్ కూడా ఉండడంతో ఆయన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లంతా కూడా నవీన్ యాదవ్కు అత్యధికంగా ఓట్లు వేశారని భావించవచ్చు. ఎందుకంటే అత్యధికంగా అన్ని రౌండ్ అంటే మొదటి నుంచి 1వ రౌండ్ నుంచి 7వ రౌండ్ వరకు అన్నిటికంటే అత్యధికంగా 4,030 ఓట్ల లీడ్లో ఆ డివిజన్ వచ్చింది. దీంతో మిగతా డివిజన్లో అంటే 8వ డివిజన్లో కూడా సోమాజి కూడా, ఎర్రగడ్డ, బోరబండ 3 డివిజన్లు ఉన్నాయి. దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక 9వ డివిజన్ బోరబండ, ఎర్రగడ్డలో కూడా అదే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 10వ రౌండ్లో కూడా ఎర్రగడ్డ ఉంది. అక్కడ కూడా అత్యధికంగా బస్తీ ఓటర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మొదటి రౌండ్ నుంచి స్పష్టమైన మెజారిటీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత ఆధిక్యత కొనసాగించే పరిస్థితి కనబడలేదు. మొదటి రౌండ్ నుంచి ఇప్పటి వరకు 7 రౌండ్లు పూర్తయ్యాయి. ప్రతి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి అత్యధికంగా లీడ్ కొనసాగుతుంది. మొదటి రౌండ్లో లీడు దాదాపు 60 ఓట్ల లీడ్లో ఉంది. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో 2,000 పైన లీడ్లోకి వచ్చారు. ఇక 3వ రౌండ్లో 3,100 ఓట్ల లీడ్తో వెళ్ళారు. ఇక 4వ రౌండ్ వచ్చేసరికి 5,000 లీడ్లో ఉన్నారు. 6వ రౌండ్ వచ్చేసరికి 12,000 పైన లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొనసాగారు. ఇక 7వ రౌండ్ వచ్చేసరికి 19,619 లీడ్లో ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇక మరో 3 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 3 రౌండ్లు వచ్చేసరికి కూడా 25,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఫలించింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రౌండ్కి మెజారిటీ పెరుగుతూ వస్తుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ మరో 3 రౌండ్లు మిగిలిన నేపథ్యంలో అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికే అత్యధికంగా లీడ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్, అదేవిధంగా నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్న పార్టీ జూబ్లీహిల్స్ పార్టీ కార్యాలయంలో కూడా పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తుందని చెప్పొచ్చు. కేవలం ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి లేదంటే ఇతర ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 10 నుంచి 15,000 వరకే మెజారిటీ లేదంటే లీడ్స్ వస్తాయని అందరూ అంచనా వేశారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ని మించి కూడా అంటే దాదాపు 25,000 పైన పోలింగ్ పూర్తి అయ్యేసరికి దాదాపు 25,000 పైన మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ లెక్కింపు సరళి చూస్తుంటే మాత్రం రౌండ్కి కాంగ్రెస్కి మరింత లీడ్లు పెరిగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ సత్యం. సో